గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి స్మార్ట్ టీవీలలో ఏ విధంగా మనం సీరియల్ నెంబర్ని మనము ఇక్కడ చూడవచ్చు ఒకసారి గమనిద్దాము. మరి ఇలా స్మార్ట్ టీవీని ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ వస్తుంది. ఒకసారి గమనించండి. మనం రిమోట్ ఉపయోగించే చేద్దాము. సో ఇక్కడ సెట్టింగ్స్, దీన్ని ఓకే అని క్లిక్ చేసిన వెంటనే రైట్ సైడ్ పైన టాప్లో మనకు సెట్టింగ్ సింబల్ వస్తుంది. సో అక్కడ దాన్ని మనం ఇప్పుడు మరి ఓకే అంటే మధ్యలో ఉన్నదే మనం క్లిక్ చేయాలి. చేసిన తర్వాత సెట్టింగ్స్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ సెట్టింగ్స్లో మనం ఒకసారి కింద స్క్రోల్ చేస్తూ పోతే దీంట్లో ఇక్కడ సిస్టమ్ అని కనిపిస్తుంది. సో ఒనిడా స్మార్ట్ టీవీలో గురించి నేను చెప్తున్నాను. సిస్టమ్ దాన్ని కూడా మనము ఓకే చేయాలి. ఓకే చేస్తేనే సిస్టంలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో అబౌట్, సో రైట్ యారో మార్క్ క్లిక్ చేస్తేనే మరి అబౌట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ మరి ఓకే చేయాలి. ఓకే చేస్తేనే అబౌట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా పక్కనే కనిపిస్తాయి చూడండి. సో మరి ఓకే చేసిన వెంటనే మళ్ళీ అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ అబౌట్లో స్టేటస్ అని ఉంటుంది. ఈ స్టేటస్లో మనకు చూస్తే ఐపీ అడ్రస్, డివైస్ ఎంఏసి అడ్రస్ అని ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే సీరియల్ నంబర్, అప్ టైం. ఈ సీరియల్ నంబర్ని మనము టైప్ చేయాలి అంటే ఒకసారి మరి వీటిని ఈ నంబర్ మాత్రము కొంచెం నంబరే ఉంటుంది అన్నమాట. సో ఎన్ని డిజిట్స్ తక్కువ వచ్చినాయి అన్ని డిజిట్స్ దీనికంటే ముందు జీరోలు పెట్టేసి ఈ సీరియల్ నంబర్ని మనం ఎంటర్ చేస్తే స్మార్ట్ టీవీ సీరియల్ నంబర్ యాక్సెప్ట్ చేస్తుంది. డైరెక్ట్గా ఈ నంబర్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయదు. సో దాదాపుగా 7 జీరోస్ పెట్టిన తర్వాత ఈ సీరియల్ నంబర్ని మనము అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో డీడీఓ లాగిన్ ద్వారా అటెండెన్స్ యాప్లోకి వెళ్ళి అక్కడ చేయడము, లేదంటే మనకు ఆర్ఎంఎస్ఏ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో ఐఎఫ్పి ప్యానల్, స్మార్ట్ టీవీ ఎక్కడైనా కానీ దీనికంటే ముందు 7 జీరోస్ని టైప్ చేసి మనం ఈ సీరియల్ నెంబర్ని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది.